గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ అనే పేరు మీరు ఎందుకు పెట్టుకున్నారు, ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? అంటే బేసిక్గా ఈ ఈ పేరెంట్స్ గణేష్ అంటే అన్నిటికీ విఘ్నాలు తొలగిపోయి అన్నిట్లో విజయం సాధించాలని చిన్నప్పుడే నామకరణం చేశారు. ఓకే. మా బేసిక్గా క్షత్రియ ఫ్యామిలీ కాబట్టి మహారాజ్ అని రాజ్ అని పేరు పక్కన హై పొజిషన్ లో ఉంటారు. అవును, అసలు అఫీషియల్ లైఫ్ అది. అవును, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా. అవును. అంటే మీ లైఫ్ నాకు తెలిసి మీ ఫాదర్ ఫ్యామిలీ, బిఫోర్ ఫాదర్ ఫ్యామిలీ కంటే మీరు ఒక మంచి స్థానంలో ఉండేవాళ్ళు. ఎందుకని ఆ లైఫ్ 2 lakhs మీరు వదిలిపెట్టేసి ఈ సోషల్ వర్క్ చేయడానికి మీరు ఎందుకు అసలు ఈ నిర్ణయం ఎంచుకోవాల్సి వచ్చింది? అంటే మీకు ఏమన్నా మీరు ఎవరినైనా చూసి ఇన్స్పిరేషన్ అయ్యారా, లేకపోతే? ఇన్స్పిరేషన్ ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ మన ఎన్జిఓ స్టార్ట్ చేసి సొసైటీకి యూజ్ అవ్వాలని ఒక థాట్. ఓకే. అలాగే సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా అన్యాయం జరుగుతుంది, వాటిని ఎవ్వడు పట్టించుకోవట్లేదు, అందరూ నాకెందుకని వదిలేస్తున్నారు. చుట్టుపక్కల పక్కన వాడు కత్తి తీసుకొని పొడుచుకున్న వాడిని కొడుతున్నా కూడా సినిమా చూసినట్టు చూస్తున్నారు కానీ సాటి వ్యక్తికి సహాయం చేయాలని కానీ వాడిని కాపాడాలని కానీ వాడికి ఏదైనా చేయాలని కానీ ఇది ఇంచిగానే రాదు. అదే అతనికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళని షట్టు పట్టుకుని అడుగుతాడు, ఏంటి హక్కులాగా. మీరు ఆల్రెడీ నిలబడ్డారు, మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు, మళ్ళీ నిలబడాలంటే ఒక 10 years పట్టిద్దిగా. లేదు, ఇప్పుడు మీ వయసు లేదు, ఇంకా 10 years వయసు. యాక్చువల్గా ఇక్కడ మన వయసుతో సంబంధం లేదు. ఓకే. ఇప్పుడు అప్పట్లో అంటే మీ పేరు చెప్పారు కదా, వయసుతో సంబంధం లేదు, కానీ యువసేన అని చెప్పారు, అది గణేష్ మహారాజ్ అని చెప్పారు. నాకు ఇంకా 10 years వరకు నేను యూత్నే. అప్పట్లో అంటే పోరాటంలో యూత్, వయసులో యూత్, లేకపోతే నిలబడడంలో యూత్? అన్నిట్లో యూత్, అన్నిట్లో. ఓకే. అప్పట్లో ఏంటంటే నేతాజీ ఇట్లాగే నేను అనుకునేది ఏంటంటే నాలాగే అతను హై పొజిషన్ లో ఉన్నాడు, సుభాష్ చంద్రబోస్. ఆయన IPS IAS అనే ఎగ్జామ్ క్లియర్ చేసి హై పొజిషన్స్కి వెళ్ళి రాజ్యాంగంలో ఒక పార్ట్గా ఆయన వెళ్ళి మనకి దేశానికి వెన్నెముకగా నిలిచిన టైంలో ఆ దేశ పరిస్థితులు ఏం చేశాడంటే దానికి రిజైన్ చేసి, ఆయనకి నచ్చట్లేదని రిజైన్ చేసి పక్కకు వచ్చేసాడు. స్వాతంత్రం కోసం ఏం చేశాడు, ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఒక దళాన్ని, ఒక టీంని, యువసేనను ఫామ్ చేసి